ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే కనుక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని బుద్ధిని వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని ఎటువంటి యుద్ధాలు భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు 11 సార్లు ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా ఒక నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ యుగాది నామ సంవత్సరంలో మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి
మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి జనవరి 25 నుంచి జూన్ 15-16 వరకు కూడా మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అధిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ విద్యా యోగాలు సంతాన యోగాలు అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మకర రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క గోచార గ్రహస్థితుల్ని కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు అవమానాలను మనం కనుక తెలుసుకొని ఆ తదుపరి అసలు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమిటి? ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు, ఈ నక్షత్ర సముదాయం కలిగిన వారు మకర రాశిలోకి వచ్చి ఆ మకర రాశికి సంబంధించినటువంటి ఈ సంవత్సర ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని ఈ సంవత్సరం అంతా కూడా అనుకున్న ప్రతి విషయంలో ముందడుగు వేసే అవకాశాన్ని, అట్లాగే బంధువులకి వీరి సహాయం చేయటము, అవతల వ్యక్తుల నుంచి వీరికి సహాయం ఉండటం, పెట్టే పెట్టుబడులు ఎందు సరైనటువంటి ఆలోచన నిర్ణయాలు నిదానంగానైనా సరే పెట్టుకొని చక్కగా జాగ్రత్తగా మాట్లాడి అవతల వ్యక్తులతో ఆ విషయంలో కొన్ని ప్రయాణాలు చేసి కొన్ని విషయాల్ని సేకరించి కూడా కొత్త ఆవిష్కరణలతో కూడినటువంటి పెట్టుబడుల్ని పెట్టి మీరు చక్కటి యోగాన్ని అట్లాగే ధనాన్ని వృద్ధి చేసుకునేటటువంటి మంచి కొత్త ఆలోచనల్ని కలుగజేసే అవకాశము, శారీరకంగా చాలా కష్టపడతారు. అట్లాగే ఎంతో వివేకంతో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో ఏకాగ్రతతో సరైనటువంటి ప్రణాళిక చర్యలతో ధనాన్ని ఖర్చు పెడుతూ పొదుపు చేస్తూ వీరు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. ముఖ్యంగా మకర రాశి వారికి మరి ఈ యొక్క సంవత్సరంలో ఆదాయము 2, జయము 8 గాను, రాజ్యపూజ్యం 1, అవమానం 2గా సూచిస్తోంది. కాబట్టి కొన్ని కోరికలని ఖర్చుల్ని కనుక తగ్గించుకున్నట్లయితే ఆదాయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఉన్నంతలో వారు అప్పులు చేయకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవమానించే వాళ్ళు కూడా కొంచెం 1% ఎక్కువ ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఎవరితో ఎక్కువగా అదిగా మాట్లాడకుండా వారి పనులు వారు చేసుకోవడం చాలా విశేషప్రదము. ముఖ్యంగా మకర రాశి వారికి శని అనుకూలం ఎంత అనుకూలంగా ఉంటుందో గురువు యొక్క అనుకూలత లేకుండా జూన్ 1వ తేదీ వరకు కూడా 6వ స్థానంలో ఉండడం ద్వారా అయిన వాళ్లతో, బంధువులతో, లేకపోతే కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే వీరికి తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వారితో కానీ అనుకోకుండా ఏదో రకమైనటువంటి ఊరికినే గొడవలు, లేకపోతే వారికి సంబంధించినటువంటి విషయాలలో వీరు గనక తలదూర్చినట్లయితే గనక వీరి మీద అవమానాలు భారం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అట్లాగే మకర రాశి వారికి ఆర్థిక పరమైన అంటే ప్రయాణాల కోసం విపరీతమైనటువంటి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దానికి వేరే చోటు నుంచి అప్పు తీసుకోవటం, బంధువుల నుంచి అప్పు తీసుకోవటం, వాళ్ళ ద్వారా వేధింపబడటం, వాళ్ళ చేత మాట పడటం, దాని ద్వారా బాధపడటం, ఇవన్నీ కూడా ఈ గురువు ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో కూడా ఏది పడితే అది మాట్లాడకుండా సరైన తెలివి, జ్ఞానము, లోక జ్ఞానం అలవర్చుకొని ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1కి 4 సార్లు దాని గురించి శోధన చేసి కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్తే విజయం సాధిస్తారు. లేకపోతే మీ మీద లేనిపోని అనుమానాలతో పాటు అవమానాలు గడద ఎక్కువైపోతూ ఉంటుంది. ఆర్థికంగా కొంచెం నష్టాలు కలిగే అవకాశము, అనారోగ్యాలు కలిగే అవకాశం కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే గురుబలం అనేటటువంటిది మకర రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే
వివాహ ప్రయత్నాలు చేసినా సరే, వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా సరే, ఎవరితో అయినా మంచిగా మాట్లాడాలన్నా పెట్టుబడుల గురించి, వ్యాపార భాగస్వామ్యంలో మీరు ఎవరినన్నా చేర్చుకోవాలనుకున్నా, ఏదైనా వాహనాలు కానీ లేకపోతే గృహాలు కానీ కొనాలనుకున్నా, ఏదైనా అమ్మాలనుకున్నా ఈ సమయంలో కనుక చేసినట్లయితే మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా మీకు స్వలాభం కలగడానికి గురుబలం చాలా ఉపయోగకరంగా ఉంది. వివాహ సిద్ధి, సంతాన వృద్ధి కలగడానికి అవకాశము. అంతర్గతంగా శత్రువులు ఎవరన్నా ఉంటా కూడా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అట్లాగే మీ మాటే వేదవాక్య అవకాశం ఉంటుంది. పెట్టిన వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకి చక్కటి సౌకర్యవంతమైనటువంటి ధనలాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆఫ్టర్ నవంబర్ 1 తర్వాత గురువు అష్టమ రాశిలోకి సింహరాశిలోకి వచ్చినప్పుడు మకర రాశి వారికి కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా తండ్రి గారి వైపు నుంచి, తండ్రి నుంచి కొంత అనారోగ్య సూచనల వల్ల ధన నష్టం కలగడానికి, ప్రయాణాలకి వెళ్ళే అవకాశాలు కలగడానికి, లేదా ఏదైనా దగ్గర ప్రయాణాలు కలిగేటటువంటి వాంఛ కలిగినప్పుడు కాస్త తీవ్రకరమైనటువంటి ప్రమాదాలు జరిగి ఆర్థిక ధన నష్టం కలగడానికి, సంతానపరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం, షేర్స్లో కానీ స్పెక్యులేషన్లో కానీ మీ ఆలోచనలకి తగ్గట్టుగా రాకుండా పెట్టిన 10 రూపాయలు పెడితే 8 రూపాయలే వచ్చే అవకాశం కలగడం, దాని ద్వారా మానసిక సంక్షోభము, శారీరక అనారోగ్యత, కుటుంబంలో సరైనటువంటి పరిస్థితి లేకపోవడం, మీ మీద నిర్లక్ష్య ధోరణి, తినే తిండి కూడా మీరు సరిగ్గా తినలేకపోవడం, వాంఛలన్నీ నశించటం, ఇలాంటివన్నీ కూడా నవంబర్ తర్వాత అష్టమ గురుడు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఆ సమయంలో గురుగ్రహ పాశుపత హోమం చేయండి, గురుగ్రహానికి జపించండి. అట్లాగే ముఖ్యంగా బ్రాహ్మణులకి ఎవరికైనా 16 మందికి చక్కగా ఏదైనా సరే అనుకూలవంతమైనటువంటి పండ్లు దానం చేయండి. 16 పండ్లు, ఒక వస్త్రాన్ని, పసుపు వస్త్రాన్ని దానం చేయండి. ఆ అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషం మకర రాశి వారికి తొలగి ఆకస్మికంగా కొంతమందికి ఉద్యోగ లాభాలు కలుగుతాయి, చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇవన్నీ చేయడం ద్వారా మనకి శాస్త్రం సమృద్ధిగా ఎన్నో పరిష్కారాలు ఇచ్చింది. పరిష్కారాలు ఆచరిస్తేనే జ్యోతిష్యం పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జనవరి ఎండింగ్ తర్వాత మళ్ళా గురుబలం వీళ్ళకి చక్కగా లభిస్తుంది. కాబట్టి జూన్ వరకు కూడా మళ్ళీ విశేషంగా మాఘమాసంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తర్వాత వివాహాదులు, శుభకార్యాలు జరగడం ఇవన్నీ కూడా మకర రాశి వారికి కలుగుతుంది. ఏదైనా సరే మరి వీరికి రాహువు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా మకర రాశి వారికి కుటుంబము ధనస్థానంలో ఉండటం, నేత్రపీడలు కలగటము, కుటుంబంలో విరోధత్వము, విడిపోయేటటువంటి సందర్భాలు కలగటము, నమ్మి ఎవరికైనా సరే మోసపోవటము, అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఉద్యోగంలో మీ మీద కొంత అభాండాలు వేయటం, దాని గురించి ఆలోచిస్తూ కొన్ని ప్రమాదాలను మీకు మీరే స్వయంకృతంగా తెచ్చుకోవటము, లేదా కొంతమందికి అసలు జీవితం మీద విరక్తి కలిగి అసలు ఈ జీవితమే వద్దనుకొని దాని యందు ముందడుగులు వేయటము, ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటే అక్కడే మీరు ఆలోచించాలి. ఇవన్నీ శాశ్వతం కాదు, మనకంటూ కొన్ని రోజులు వస్తాయి. అది మన జన్మజాతకం తెలియజేస్తుందండి. గోచారంలో మనకి అన్ని ఇలా లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం ఇక ఈ సంవత్సరం ఇంతేనా అని దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు, బాధపడద్దు. ఎందుకంటే ముఖ్యంగా మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో మనకంటూ ఒక లగ్నము, దశలు, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ దశలు, అంతర్దశలు గ్రహస్థితిని బట్టి ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు లగ్నాలు ఎక్కడ ఉన్నాయి, గోచారాలు ఎక్కడ ఉన్నాయి, దశాంతర్దశలు అసలు ఎక్కడ ఉన్నారు, వారి శుభాలను ఇస్తున్నారా, అశుభాలను ఇస్తున్నారా తెలుసుకొని ఈ సంవత్సరంలో అసలు మీ జన్మజాతకం ఎలా ఉంది, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉన్నాయా లేవా, అవి కరెక్ట్గా ఉంటే సరైన గురువుని సంకల్పించడం, ఆ గురువుని సంప్రదించి మీకు విద్య కావాలా, ఉద్యోగమా, వ్యాపారమా, లేదా భార్యాభర్తలు దూరం అయిపోయి విడిగా ఉన్నారా, లేదా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయా, ఆకస్మికంగా ధన నష్టం కలిగిందా, లేదా సెల్ ఫోన్లో ఏదైనా సరే ఒక యాప్ వస్తే లింక్ వస్తే దాన్ని ఓపెన్ చేసి కోట్లు నష్టపోయారా, లేదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదా, ఇవన్నీ కూడా జన్మజాతకంలో ఏ దశల్లో అంతర్దశల్లో జరుగుతాయో మన ఋషులు గ్రహాలను చూసి ఎప్పుడో రాసి పెట్టారు. అవి మనం చదువుకుంటున్నాం. మాలాంటి గురువుల ద్వారా వాటికి పరిహారాలు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం తీసుకోవాలి. ఎందుకంటే మకర రాశి వారికి కాస్త ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. గురుబలం కొంత ఇబ్బందికరంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా మకర రాశి వారికి డిసెంబర్ 5 తర్వాత జన్మరాశిలోకి రాహు వస్తున్నాడు, సప్తమంలో కేతు వస్తున్నాడు. భార్యాభర్తల మధ్య లేనిపోని అగాధాలు కలుగుతాయి, తల్లి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, చేసే వ్యాపారంలో భాగస్వాముల మధ్య సౌకర్యవంతమైనటువంటి దిశాంతర్దశలు పోతాయి, దిశాదశలు పోతాయి, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు, ఉద్యోగంలో విసులుబాట్లు పోతాయి, ఉద్యోగంలో కొంతమందికి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది, కొంతమందికి ఏదైనా కేతు అంతర్దశలో దశలో నడిస్తే ఏదైనా విదేశాల నుంచి మన యొక్క దేశానికి వచ్చేసే పరిస్థితులు కలుగుతాయి. ఇట్లా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా మన యొక్క జన్మజాతకాల్లో నిక్షిప్తమై చేసి నిధిగా మనకు అందించారు మన యొక్క ఋషులు, యోగులు కూడా. కాబట్టి సరే, ఏదేమైనప్పటికీ మానసికంగా ఈ యొక్క దోషాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మకర రాశి వారు డిసెంబర్ వరకు కూడా జరుగుతున్నటువంటి ఆర్థిక నష్టాలు, ప్రమాద ఘోరాలు, అట్లాగే ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్య బాధలు, ఉద్యోగం పోవటము,
అట్లాగే నేత్రదోషాలు ఇవన్నీ పోవాలంటే రాహుకేతువులకు సంబంధించినటువంటి జపతపాదులు చేయించుకొని సర్పబలి కార్యక్రమాన్ని ఏదైనా ఉంటే చేసుకొని చక్కగా సర్పసూక్త జపాదులు అట్లాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు ఆచరించుకోవడం, గణపతి యొక్క హోమాలు, చిత్రావృత్తి తర్పణాలు ఇలాంటివి ఎన్నో కూడా కార్యక్రమాలు ఉంటాయి. సరైన గురువుని సంప్రదించండి, చక్కగా ఆచరించండి, యోగాన్ని కలిగించండి. ఇవేమీ లేవు, చక్కగా మీరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోండి ప్రతి శనివారము వెళ్ళి, అట్లాగే ప్రతి ఆదివారము వెళ్ళండి, రాహుకాలంలో దీపారాధన చేసుకోండి. అన్ని కార్యక్రమాలు అవడానికి దైవానుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ డిసెంబర్ తర్వాత కూడా వీరికి రాహుకేతువుల యొక్క బలం చాలా ఘోరంగా ఉంది. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన ఈ సంవత్సరం అంతా చేసుకోండి. అట్లాగే గురువు యొక్క పాశుపత హోమాన్ని ఆచరించండి. అట్లాగే గురువుకి నిత్యము కూడా ఓం నమో భగవతే దక్షిణామూర్తి అనేటువంటి మంత్రాన్ని ఎక్కువ నానుడిగా చేసుకోండి. దానివల్ల మీకు మేధస్సు జ్ఞానము పెరుగుతుంది, అప్పుల బాధలు ఉండదు, ఆకస్మికంగా కలిగేటువంటి దుస్సంఘటనల నుంచి మీరు బయటపడే అవకాశం లభిస్తుంది. అయితే జాతకంలో మీకు గనక అవయోగాలు కనిపిస్తే అవి చేసుకుంటూ ఉండండి. కొంతమందికి అసలు జాతకం ఉండదు, నక్షత్రాలు తెలియవు. వారు ఏదైనా ఒక గురువుకి ఫోన్ చేసినప్పుడు, మీ మనసుకు నచ్చిన గురువుకి ఫోన్ చేసినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ జాతకంలో అసలు ఏం జరుగుతుందో గోచారంలో ఆ సమయంలో ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా ఆ గ్రహాలు మీ యొక్క కోరికని తెలియజేస్తే మీ యొక్క అభీష్టాలు నెరవేరుతాయా, లేట్ అవుతాయా, లేకపోతే జరగవా అనే విషయాలు కూడా ప్రశ్నా జ్యోతిష్యం చాలా పర్ఫెక్ట్ గా తెలియజేసే శాస్త్రం అభివృద్ధి చెందింది. కాబట్టి చక్కటి గురువుని ఆశ్రయించండి. చక్కగా మీకు ఉన్నటువంటి కర్మదోషాన్ని నివృత్తి చేసుకోండి పరిహారాల ద్వారా. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా జన్మజాతకాన్ని మీకు తెలిసిన విధంగా గురువుల చేత చక్కగా చూపించుకొని పరిష్కారాలు ఆచరించి ఆరోగ్యంగా ఆయుష్తో ఐశ్వర్యంతో మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేర్చుకునేటటువంటి శక్తి గ్రహాలని అడగండి. అంతరిక్షంలో దైవాన్ని ఆరాధించండి, శుభం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ.